హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మటన్ బిర్యానీ చేస్తానండి. మీకు చూపిస్తానండి మటన్ బిర్యానీ ముక్కలు ఎట్లా సాఫ్ట్‌గా ఉడకపెట్టాలో నేను మీకు చూపిస్తానండి. చాలా ఈజీనండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చినానండి. దీంట్లో పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టాలండి. ఇక్కడ ఎర్రగడ్డలు, టమాటోలు, నిమ్మకాయలు, పుదీనా తీసుకున్నానండి. ఎర్రగడ్డలు నేను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. ఎందుకంటే రైతా కూడా చేయాలి కదా. స్టీల్ కుక్కర్లో ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకులు, లవంగము, చెక్క, యాలక్కాయలు వేసుకోవాలండి. కొంచెం కొంచెంగానే వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఎంత వేస్తానో అంతే వేసుకోవాలండి. మళ్ళాకి ఎర్రగడ్డలు వేసేసి బాగా కలపాలండి. బాగా కలిపేసి ఒక స్పూన్ ఉప్పు వేసుకునేసి బాగా కలిపితే కన్నా ఎర్రగడ్డలు ఇంకా బాగా ఫ్రై అవుతాయండి. ఇక్కడ పచ్చిమిరపకాయతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ఈ పేస్ట్ 2 స్పూన్స్ వేస్తానండి. ఎందుకంటే నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి. నేను ఈ పేస్ట్ ఎట్లా చేస్తున్నానో నా ఛానల్లో వెళ్ళి చెక్ చేసి చూస్తే కన్నా ఆ వీడియో ఉంటుందండి. అది వచ్చి స్పైసీ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేసి ఉంటుందండి. అదేనండి వీడియో. నెక్స్ట్ ఇక్కడ టమాటోస్ వేసేసి బాగా కలపాలండి. ఇప్పుడు మనము నానపెట్టుకున్న అంటే పసుపు, ఉప్పు అంతా వేసి నానపెట్టుకున్న మటన్ వేసేసి బాగా కలపాలండి. పుదీనా కూడా వేసేసేయాలండి. వేసేసి బాగా కలిపేసేయాలండి. ఇవన్నీ బాగా ఉడికేకి ఒక 10 సెకండ్స్ అండి మూత పెట్టి తీయాలండి. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి పేస్ట్ అంతాను బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు 2 స్పూన్స్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసేసి బాగా కలపాలండి. ఇక్కడ నేను ఆచి బిర్యానీ మసాలా వాడానండి. ఆచినేనండి కంపెనీ చాలా బాగుండేది ఈ బిర్యానీకి అంతాను. ఇప్పుడు మళ్ళాకి 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. ఇప్పుడు మనం వేసిన బిర్యానీను గరం మసాలా అంతాను బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు పెరుగు వేసేసి బాగా కలపాలండి. పెరుగు ఎక్కువగా వేసుకోకూడదండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. 1 కప్పు వేస్తే చాలండి. వేసేసి బాగా కలిపేసి ఒక 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. మూత పెట్టి తీస్తే ఆ పెరుగు కూడాను బాగా ఆ మసాలాల్లో కలిసిపోయి ఉంటుందండి. ఈ బిర్యానీ చేసేకి 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. ఈ 1.5 గ్లాస్ బియ్యంకి 3 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలండి. 3 గ్లాసుల నీళ్ళు ఇప్పుడే వేయకూడదండి. 1.5 గ్లాస్ నీళ్ళు మాత్రమే వేసేసి ఈ మటన్ ఉడికేకి 7 నుంచి 8 విజిల్స్ వరకు పెట్టాలండి. అప్పుడేనండి మటన్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు తీసి చూస్తే కన్నా మటన్ బాగా ఉడికిందండి. నేను కావాలంటే ఇక్కడ చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ బాగా ఉడికిపోయిందండి. 7 నుంచి 8 విజిల్స్ పెడితేనేనండి ఇట్లా మటన్ బాగా ఉడికేది. ఇప్పుడు ఒకసారి కలిపేసి 1 స్పూన్ నెయ్యి వేయాలండి. నెయ్యి వేస్తేనేనండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ నిమ్మకాయ రసము కొంచెం వేయాలండి. వేసి బాగా కలిపేసినాక నేను ఇక్కడ టేస్ట్ చేసి చూసినానండి. నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు. మళ్ళాకి 1 స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలిపేసి నెక్స్ట్ మిగతా గ్లాస్ నీళ్ళు వేయాలండి. 1.5 గ్లాస్ నీళ్ళు వేయాలండి. ఈ బాస్మతి రైస్ నేను ముందుగానే కడిగేసి ఒక 15 నిమిషాలు నానపెట్టినానండి. 15 నిమిషాలు నానపెడితే చాలండి. ఇప్పుడు ఆ బాస్మతి రైస్ వేసేసి మెల్లిగా కలపాలండి. ఇప్పుడు మెల్లిగా కలిపేసి ఏ కుక్కర్ మూత పెట్టే పని లేదు. ఏ విజిల్స్ కూడా అవసరం లేదండి. నిదానంగా సైడ్లో మాత్రమేనండి కదుపుతూ ఉండాలండి. ఒక 5 సెకండ్స్ మూత పెట్టి తీసినాక ఇప్పుడు 5 సెకండ్కి ఇట్లా సైడ్లో మాత్రమే ఇట్లా తిప్పుతూ ఉంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇట్లనే చేయాలండి. ఎందుకంటే బాస్మతి రైస్ పొడువుగా ఉంటాయి కదా, అది ఇరిగిపోతుందండి. అందుకే సైడ్లో మాత్రమే కలుపుతూ ఉండాలండి. 5 సెకండ్స్కి ఇట్లా మూత పెట్టి నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అట్లా చేస్తూ ఉంటే లాస్ట్లో బిర్యానీ సెట్ అయిపోతుందండి. మీరు కావాలంటే చూడండి. మీరు స్కిప్ చేస్తే అసలు ఏం అర్థమే కాదండి. మీరు కంటిన్యూస్గా చూస్తూనే ఉంటేనేనండి బాగా అర్థమయ్యేది. ఇప్పుడు చూడండి బాగా అన్నము అంతాను బాగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టి తీస్తే కూడా ఇంకా నీళ్ళు పైకి వస్తుందండి. మళ్ళా కూడాను మనం సైడ్లో గరిటె తీసుకుని ఆ బాస్మతి రైస్ సైడ్లో ఇట్లా కదుపుతూ ఉండాలండి. మధ్యలో పెట్టి కదుపుకూడదండి. మళ్ళాకి ఆ బాస్మతి రైస్ మళ్ళాకి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. నేను దీనికి రైతా కూడాను చేసినానండి. ఆ వీడియో వచ్చి మీరు నా ఛానల్కి వెళ్ళి షార్ట్స్లో చూస్తే కన్నా ఆ వీడియో ఉంటుందండి. ఓకేనండి. ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్ అండి.